డేటా స్ట్రక్చర్లో నెక్స్ట్ కాన్సెప్ట్ డబుల్ ఎండెడ్ క్యూ గురించి వీడియోలో తెలుసుకుందాం. సో ఇక్కడ మనం ప్రీవియస్ క్లాస్లో నార్మల్ క్యూ అండ్ సర్క్యులర్ క్యూ కాన్సెప్ట్ చూసేటప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక లిస్ట్ తీసుకున్నట్టయితే ఒక ఎండ్ రియర్గా మనం కన్సిడర్ చేసినట్టయితే అనదర్ ఎండ్ ఫ్రంట్. సో రియర్ నుండి మనం ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తున్నాము, నెక్స్ట్ ఫ్రంట్ నుండి డిలీట్ చేస్తాం ఎలిమెంట్స్ని. నెక్స్ట్ ఈ ఎండ్ మనం రియర్ తీసుకున్నట్టయితే ఈ అనదర్ ఎండ్ అనేది ఫ్రంట్ అవుతుంది. నెక్స్ట్ ఈ ఎండ్ అనేది రియర్ వేరియబుల్ తీసుకున్నట్టయితే అనదర్ ఎండ్ అనేది ఫ్రంట్ వేరియబుల్ అవుతుంది కదా. సో దీని గురించి మనం ప్రీవియస్ క్లాస్లో తెలుసుకున్నాం. ఇప్పుడు మనం డబుల్ ఎండెడ్ క్యూలోని కాన్సెప్ట్ ప్రాసెస్ ఎలా అవుతుందో తెలుసుకుందాం. ఓకేనా, డెఫినేషన్ చూద్దాం. డబుల్ ఎండెడ్ క్యూ ఈజ్ also a queue data structure in which the insertion and deletion operations are performed at both the ends. సో ఇక్కడ ప్రీవియస్ క్లాస్లో ఓన్లీ సింగిల్ ఎండ్ మాత్రమే ఇన్సర్షన్, నెక్స్ట్ అనదర్ ఎండ్ డిలీషన్ ప్రాసెస్ అయ్యింది. ఇక్కడ డబుల్ ఎండెడ్ క్యూలో మనకి బోత్ ఎండ్స్ కూడా ఇన్సర్షన్, మనం ఈ ఎండ్ నుండి ఇన్సర్షన్ చేయొచ్చు, డిలీషన్ చేయొచ్చు, నెక్స్ట్ అనదర్ ఎండ్ నుండి డిలీషన్ చేయొచ్చు, ఇన్సర్షన్ చేయొచ్చు. అది అడ్వాంటేజ్. సో నార్మల్ క్యూని సర్క్యులర్ క్యూ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ మనకి డబుల్ ఎండెడ్ క్యూని ఇంట్రడ్యూస్ చేశారు. ఓకేనా, దీన్ని ఇంప్లిమెంట్ చేశారనమాట. నెక్స్ట్ ఫ్రంట్ అండ్ రియర్. సో ఏ పొజిషన్ నుండి అయినా ఏ ఎండ్ పొజిషన్ నుండి మనం ఇన్సర్షన్ ఆపరేషన్ అండ్ డిలీషన్ ఆపరేషన్ కూడా ఇందులో పెర్ఫామ్ చేయొచ్చు. దట్ మీన్స్ వీ కెన్ ఇన్సర్ట్ ఎట్ బోత్ ది ఫ్రంట్ అండ్ రియర్ పొజిషన్ అండ్ కెన్ డిలీట్ ఫ్రమ్ ది బోత్ ది ఫ్రంట్ అండ్ రియర్ పొజిషన్. సో మనం ఫ్రంట్ నుండి డిలీట్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు, నెక్స్ట్ రియర్ నుండి కూడా డిలీట్ చేయొచ్చు, ఇన్సర్ట్ చేయొచ్చు. అదే చెప్తున్నారు. ఎగ్జాంపుల్ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ మనకు ఫ్రంట్ వేరియబుల్ తీసుకున్నట్టయితే నెక్స్ట్ రియర్ వేరియబుల్ ఇక్కడ ఉంది. ఓకేనా, సో ఈ ఫ్రంట్ పొజిషన్ నుండి మనం ఇన్సర్షన్ చేయొచ్చు, డిలీషన్ చేయొచ్చు, నెక్స్ట్ రియర్ పొజిషన్ నుండి మనం ఇన్సర్షన్ చేయొచ్చు, డిలీషన్ చేయొచ్చు. అదే బోత్ ఎండ్స్ ఆర్ ఇన్సర్షన్ ఆపరేషన్స్ కెన్ బి పాసిబుల్ అండ్ డిలీషన్ ఆపరేషన్స్ ఆర్ పాసిబుల్. దట్ ఈస్ కాల్డ్ డబుల్ ఎండెడ్ క్యూ. నెక్స్ట్ డబుల్ ఎండెడ్ క్యూ కెన్ బి రిప్రజెంటెడ్ ఇన్ 2 ways. దోస్ ఆర్, సో డబుల్ ఎండెడ్ క్యూ పెర్ఫార్మెన్స్ అనేది 2 waysలో రిప్రజెంట్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డబుల్ ఎండెడ్ క్యూ, సెకండ్ వన్ అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ డబుల్ ఎండెడ్ క్యూ. సో 2 waysలో మనం పెర్ఫామ్ చేయొచ్చు. ఫస్ట్ వన్ ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డబుల్ ఎండెడ్ క్యూ, సెకండ్ వన్ అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ డబుల్ ఎండెడ్ క్యూ. ఫస్ట్ వన్ ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డబుల్ ఎండెడ్ క్యూ అంటే ఏంటో తెలుసుకుందాం. సో ఇన్పుట్ restricted double ended queue, the insertion operation is performed at only one end and deletion operation is performed at the both end. So input restricted double end queue లో ప్రాసెస్ ఓన్లీ మనకి ఇన్సర్షన్ ఆపరేషన్ అనేది ఒక్క సైడ్ మాత్రమే అవుతుంది. నెక్స్ట్ డిలీషన్ ఆపరేషన్స్ అనేది బోత్ సైడ్స్ కూడా పెర్ఫామ్ చేస్తాం. అది ఇన్పుటెడ్ రిస్ట్రిక్టెడ్ డబుల్ ఎండెడ్ క్యూ అంటే. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూడండి. ఇది ఫ్రంట్ ఎండ్, నెక్స్ట్ రియర్ ఎండ్. ఓకేనా, సో ఫ్రంట్ ఎండ్ నుండి ఇన్సర్షన్ ఆపరేషన్ జరిగింది, డిలీషన్ ఆపరేషన్ కూడా జరిగింది. సో రియర్లో మనకి డిలీషన్ ఆపరేషన్ జరిగింది, అంటే బోత్ ఎండ్స్ కూడా డిలీషన్ ఆపరేషన్ అయ్యింది, ఇన్సర్షన్ మాత్రం ఓన్లీ సింగిల్ సైడ్ మాత్రం అయింది. ఇన్సర్షన్ ఈ పొజిషన్ ఈ ఎండ్ నుండి అయినట్టయితే ఇన్సర్షన్ ఈ ఎండ్ నుండి అవ్వదు ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్ డబుల్ ఎండెడ్ క్యూలోని. ఓకేనా, ఒకవేళ మనం ఇన్సర్షన్ అనేది ఈ ఎండ్ నుండి తీసుకున్నట్టయితే ఈ ఎండ్ నుండి ఇన్సర్షన్ ఆపరేషన్ అవ్వదు, ఓన్లీ సింగిల్ ఇన్సర్షనే అవుతుంది. ఓకేనా, డిలీషన్ మాత్రం 2 ఎండ్స్లోని పెర్ఫామ్ చేస్తున్నాం. అది ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్. నెక్స్ట్ వన్ అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ డబుల్ ఎండెడ్ క్యూ. సో డెఫినేషన్ చూద్దాం. ఇన్ అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ డబుల్ ఎండెడ్ క్యూ ద డిలీషన్ ఆపరేషన్ ఈజ్ పెర్ఫార్మ్డ్ ఎట్ ఓన్లీ వన్ ఎండ్ అండ్ ఇన్సర్షన్ ఆపరేషన్ ఈజ్ పెర్ఫార్మ్డ్ ఎట్ ది బోత్ ఎండ్. సో ఇక్కడ ఇన్సర్షన్ ఆపరేషన్స్ 2 ఎండ్స్లో ఉంటుంది, ఓన్లీ డిలీషన్ ఆపరేషన్ అనేది ఓన్లీ సింగిల్ ఎండ్లో ఉంటుంది. ఓకేనా, ఎగ్జాంపుల్ చూడండి. ఇక్కడ ఫ్రంట్ ఎండ్ నుండి ఇన్సర్షన్ ఆపరేషన్ అయ్యింది, నెక్స్ట్ రియర్ ఎండ్ నుండి ఇన్సర్షన్ ఆపరేషన్ తీసుకున్నాం. ఓకేనా, ఇక్కడ డిలీషన్ ఆపరేషన్ అనేది సింగిల్ ఎండ్లోనే అయ్యింది. ఇప్పుడు మనం ఈ ఎండ్ నుండి డిలీషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేసినట్టయితే ఈ ఎండ్ నుండి డిలీషన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయదు. ఓకేనా, ఇన్పుట్ రిస్ట్రిక్షన్లో ఏటవుతుంది, ఓన్లీ వన్ ఇన్సర్షన్ ఎండ్ అవుతుంది ప్రాసెస్, డిలీషన్ బోత్ ఎండ్స్లో అవుతుంది. అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్ డబుల్ ఎండెడ్ క్యూలో మనకి ఓన్లీ సింగిల్ సైడ్ మాత్రమే డిలీషన్ ఆపరేషన్ అవుతుంది, రిమైనింగ్ బోత్ ఎండ్స్ కూడా మనం ఇన్సర్షన్ ఆపరేషన్ పెర్ఫామ్ చేయొచ్చు. అది ఇన్పుట్ రిస్ట్రిక్టెడ్కి అవుట్పుట్ రిస్ట్రిక్టెడ్కి డిఫరెన్స్. సో సింపుల్గా చెప్పాలంటే డబుల్ ఎండెడ్ క్యూకి మనం బోత్ సైడ్స్ కూడా ఏ సింగిల్ సైడ్ తీసుకున్న మనం రియర్ పొజిషన్ నుండి అయినా ఫ్రంట్ పొజిషన్ నుండి ఇన్సర్షన్ డిలీషన్ ఆపరేషన్స్ చేయొచ్చు. రియర్ పొజిషన్ నుండి నెక్స్ట్ ఫ్రంట్ పొజిషన్స్ నుండి కూడా రియర్ డిలీషన్ అండ్ ఇన్సర్షన్ ఆపరేషన్స్ని పెర్ఫామ్ చేయొచ్చు. ఓకేనా, సో ఇది మెయిన్ అడ్వాంటేజ్ కంపేర్ టు నార్మల్ క్యూ.
ఇది డబుల్ ఎండెడ్ క్యూ యొక్క కాన్సెప్ట్. సో అర్థమైంది అనుకుంటాను కాన్సెప్ట్. డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.